బాబాయ్ ఇంతసేపు ఏంటి బాబాయ్ నువ్వు అర్జెంట్గా తెల్లారితో పిలిచేసి ఓ సుందరకాండ గురించి సుందరకాండ ఇప్పుడు రిలీజు ఏంది డిలే అయింది మీరు భైరవం షూటింగ్ తీసుకెళ్ళి మా సుందరకాండని డిలే చేశారు అని నానా హింసలు పెట్టి తెల్లారితో లేపిన నేను పిలిచాడు. నేను కూడా సుందరకాండ అని చెప్పి కలర్ఫుల్గా ఉంటుందని కలర్ఫుల్గా వచ్చాను. కాకపోతే నిన్ను పిలిపించాడు. నన్ను పిలిపించాడు అంటే నన్ను అనుకోలేదా నువ్వు? నిన్ను అనుకోలేదు. ఇంకెవరన్నా స్టార్ కాస్ట్ సుందరకాండ అంటే పాత వెంకటేష్ గారు మీనా అది అనుకున్నారా? కాదు, ట్రైలర్ చూశాను కదా, మా టీచర్ అమ్మ వాళ్ళు వస్తారనుకున్నాను నేను. ఆయన అంతా అక్కడే ఉన్నాడు. చైల్డ్హుడ్ క్రష్ కదా. ఇంకేంటి బాబాయ్? చెప్ బాబాయ్, ఎప్పుడు సుందరకాండ చెప్పండి, ఎప్పుడు చూపిస్తున్నారు మాకు? వినాయక చవితి రోజే. మాకు ముందు చూపించాలి లేవా? మా వాడు కాపీ కంప్లీట్ చేసేస్తే ముందే వేసేద్దాం. ఇంకా అవ్వలేదా? ఇంకొక 2 days అయిపోద్ది. ఈలోగా కాఫీ తాగుదాం. కాఫీ రెడీ లోపల. సారీ, పొద్దున అలాగా మామూలుగా రాత్రిలో ఓకే. పొద్దున్నే కొన్నిసార్లు దారి దుప్పుతుంటా. మామూలుగా మనోడికి నిద్ర వచ్చింది అనుకో, ఇంక పిచ్చి జోకులు మామూలుగా ఉండవు. 9 దాడితే ఇంక అన్నీ చాలా ఘోరంగా ఉంటాయి. చాలా కల్పించేవాడికి ఒకటి ఇస్తాను. చెప్పండి సుందరకాండ గురించి. తొందరగా మరి చెప్పండి. అంటే కొత్తగా ఉంటుంది. సో సినిమా ఓకే డెఫినెట్గా ఏంటంటే అంటే నేను ఈ మధ్య చేయలేదు అసలు ఈ జానర్. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటంటే ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. సో నీకు తెలుసు కదా, అటు టీచర్ని ఇటు స్టూడెంట్ లవ్ చేసి న్యూ ఏజ్ లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్లీ కాన్సెప్ట్ అయితే డెఫినెట్ చూసినప్పుడు ఇది ఎక్కడ కాన్సెప్ట్ పెట్టాడు బావాడు అనుకున్నాను. అసలు నేను రియల్ లైఫ్కి దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇంతకీ రియల్ లైఫ్లో ఓకే, మా ముందు అయితే మంచి రాముడు మంచి బాలుడు అంత ఓకే, బయట కూడా అలాగే ఉంటావు నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి. కాకపోతే మాకు తెలియకుండా, ఇంట్లో తెలియకుండా డిడ్ యూ డూ ఎనీథింగ్ తొంటరి పని? సరే ఇంట్లో తొంటరి పని ఏం చేయలేదు. ఎప్పుడైనా అలా లవ్ లెటర్లు ఇవ్వడం? ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఓకే, అక్కడి వరకు ఓకే. అవునా? టీచర్ గారికి ఇచ్చావు? టీచర్కి ఇవ్వలేదు. అంటే లవ్ లెటర్ తల కిందలు పెట్టి ఆలాడేసి ఉంటారు ఆ రోజుల్లో. టీచర్కి ఇవ్వలేదు చిన్నప్పుడు. ఎప్పుడు ఏంటి ఎప్పుడు చెప్పు, సిరికి తెలుసా ఈ విషయం? చెప్పా, ఇలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసు నాకు. ఏమని రాసే లవ్ లెటర్? ఏమైనా కంటెంట్ ఏముంది చెప్పు. నేను రాయాలి, వాళ్ళు రాసి ఇచ్చారు. వచ్చింది మింగే. ఏమని ఉండింది బాబాయ్ కంటెంట్? ఏమని వచ్చింది? ఎవరికి గుర్తుంది? లవ్ లెటర్ ఎందుకు గుర్తుండదు? ద స్కై ఇస్ బ్లూ మై హార్ట్ ఇస్ బ్లూ అలా ఉన్నిందా ఏంటి? అంత కవిత్వాలు లేవు. అంత లేదా? బట్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇచ్చింది ఒక అమ్మాయి. ఒక 5 స్టార్లు ఇంత పేపర్స్ మీద ఐ లవ్ యూ రాసి ఇచ్చింది. పేపర్ పడేసి 5 స్టార్ తినేసావు కదా? 5 స్టార్ లేదు, అన్ని పేపర్లే ఉన్నాయి. 5 స్టార్ పేపర్. అందుకే చాక్లెట్ ఏదో కష్టపడి మింగుకుంటున్నాడు. చెప్పండి సుందరకాండ గురించి. నీకు ఇది ఒకటే క్వశ్చన్ ఇచ్చారంటారా? సుందరకాండ ఏంటి అంటే శుభ్రంగా ఇప్పుడు ఈ మధ్యన భైరవం చూసాం, మీది ఇప్పుడు మిరాయి కూడా 1 week గ్యాప్లోనే వస్తుంది. అవును, అది చూడండి 1 week గ్యాప్లో బాబాయ్ వినాయక చవితి 27th వస్తున్నారు, మేము September 5 వస్తాం. 5 మమ్మీ శుభ్రంగా ఈ యాక్షన్ ఫైట్లు మీకు బాగా సూట్ అవుతాయి కదా. మీకు ఎందుకు మేము చేసుకుంటున్నాం కదా. మీరు ఫైట్లు చేయట్లేదా? మృత్యుంజయ వస్తుంది కదరా, ఫైట్లు బేస్డే కదా. ఫైట్లు లా ఉంటాయి అంతే, థ్రిల్లరే కదా. లా ఉంటాయి. వాళ్ళే వచ్చి చేయి తీసుకుని కొట్టుకుని వెళ్ళిపోతారు, ఏమి నువ్వే కొడతావు కదా. అంటే చిన్న మూడ్ అలా ఉంటుంది, మూడు అలా ఉంటుంది, వాళ్ళే వచ్చి కొట్టించుకునేలాగా. కానీ ఎక్కడ యాక్షన్ అంటే